దేవుని స్తోత్రం. చక్కటి పాట వినిపించినటువంటి ఎలీషా గారికి నమస్కారాలు. ఇప్పుడు వాక్య భాగాన్ని చెప్పుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేద్దాం. మహాపరిశుద్ధుడు, సర్వోన్నతుడైనటువంటి గొప్ప దేవ, నీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు నా ప్రభా. నీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి మా జ్ఞానం సరిపోదు తండ్రి. ఇగో తండ్రి, నీ వాక్యం మాకు అర్థం కావాలన్నా, వినుట వారు అర్థం చేసుకోవాలనుకున్న ప్రభా, నీ జ్ఞానం చాలా అవసరం తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, నీ మాటలు మేము ధ్యానించుతుండగా ప్రభా, ఈ యొక్క చర్చలో మీరు ఉండండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ మాపై కుమ్మరించండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ చేత ఈ యొక్క చర్చలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీరు కాచి కాపాడండి. పరిశుద్ధాత్మను నింపండి ప్రభా. ఇగో తండ్రి, ఈ వాక్యంలో ప్రభా నీ ఉండండి. ఈ వాక్యము మేము మాట్లాడుతుండగా ప్రభా, తప్పులే ఉండండి ప్రభా, క్షమించండి. అదేవిధంగా మా నోటి ద్వారా ప్రభా తప్పుడు మాటలు రాకుండా ప్రభా మీరే కాచి కాపాడండి. వినేటువంటి బిడ్డలను కూడా మీరు కాచి కాపాడండి. సక్రమంగా విని ప్రభా, నీ నామంలో ప్రభా, నీ యొక్క త్యాగాన్ని తెలుసుకుని ప్రభా, అనేక బిడ్డలు ప్రభా నీ రక్షణ భాగ్యంలోకి నడిచే భాగ్యాన్ని శక్తిని దయచేయమని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇక తండ్రి వాక్య జ్ఞానంలోనికి నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మిక్కిలి కోరి ప్రార్థించి ప్రతిమాలు వేడుకొంచున్నాం పరలోక పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామమునికి స్తోత్రం. మీ అందరికీ ఇప్పుడు దాకా గత 5 మాటలు కూడా బిడ్డలు చాలా చక్కగా చెప్పారు. 5 మాటలు కూడా దేవుని యొక్క ప్రేరణ చేత, దేవుని యొక్క నడిపింపు చేత మనం చక్కగా నేర్చుకున్నాము. ఇక 6వ మాట విషయానికి వచ్చినప్పటికీ సమాప్తమాయను అనేటువంటి మాట మనం ధ్యానించుకుందాం. ఆ మాట చదవండి. సమాప్తమాయను. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. దయచేసి ఒక విషయాన్ని మీరు గమనించాలి. నేను బైబిల్కి అవుట్ ఆఫ్ ది బైబిల్ వెళ్తున్నాను. దయచేసి మీరు అందరూ గమనించండి. మనం దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు కానీ, దేవుడి వాక్యాన్ని వినేటప్పుడు కానీ సైతాను శక్తులు మన మీద బలంగా పనిచేస్తాయి. బలంగా ఎలా పనిచేస్తాయంటే, ఒకటి అనేక రకాలుగా సైతాన్ మన మీద దాడి చేస్తుంది. ఒకటి ఏంటంటే అల్లరి చిల్లరి శాస్త్ర దాడి చేస్తుంది. అది పిల్లల ద్వారా ప్రేరేపించడం కానీ, పెద్దల ద్వారా ప్రేరేపించడం కానీ జరుగుతుంది. రెండోది ఏంటంటే నిద్ర ద్వారా దాడి చేస్తుంది. దేవుని నిజమైనటువంటి వాక్యం మనం వింటున్నప్పుడు ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చిందంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఇక్కడ పనిచేస్తుందని అర్థం. మీరేం భయపడి దాని గురించి బాధపడకండి. మూడో విషయం ఏంటంటే కోపంతో దాడి చేస్తుంది. చెప్తున్నప్పుడు ఎంతసేపు చెప్తాడు రా బాబు, వీడు వదిలితే బాగుండు, లేకపోతే ఏంటి ఆ మాటలో నా గురించి చెప్తున్నాడు, నాన్ని ద్వేషిస్తూనే చెప్తున్నాడు అనేటువంటి ద్వేషాన్ని సైతాన్ మనలో కలిగిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం మనం ధ్యానిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ఏది కావాలో దాన్నే తీసుకోండి, అక్కర్లేని విషయాన్ని విడిచిపెట్టండి. దయచేసి ఒక మాట వినండి. సమాప్తమైనది, సమాప్తము అని అంటే అర్థం ఏంటంటే ఎండ్, కంక్లూజన్. ఇది అయిపోయింది ఇది అని అన్నాం. అయిపోయిందని ఎప్పుడంటాం మనం? సర్వసాధారణంగా రోజులో చాలాసార్లు అంటాం మనం. నీకు ఏదైనా పని అప్పగించారనుకోండి, అయిపోయింది, సమాప్తం అయిపోయింది అంటే ఎక్కడితో ఆ పని కంప్లీటెడ్ అయిపోయిందని అంటాం. కానీ ఆత్మీయంగా బైబిల్ ప్రకారం మనం ధ్యానం చేసినట్లయితే 3 సార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా సమాప్తమైనటువంటి ఒక మాటను మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటో తెలుసా? మీకు ఈ విషయాలు చాలా వరకు తెలియకపోవచ్చు. నాకున్నటువంటి జ్ఞానం చేత, నేను చదివినటువంటి రిఫరెన్స్ల చేత మీకు చెప్తున్నాను. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాను. మొదటిగా సమాప్తమైందని దేవుడే చెప్పాడు. చివరిగా మధ్యలో కూడా సమాప్తమైందని దేవుడే చెప్పాడు. చివరిగా కూడా సమాప్తమైందని దేవుడే చెబుతాడు. ఎప్పుడు చెప్పాడు ఫస్ట్ దేవుడు సమాప్తమైందని? ఆదికాండం తీయండి. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు తాను చేసినటువంటి యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదని ఏం చేశాడు? మంచిదిగా ఉండినని తలంచి తనకు అప్పగించినటువంటి పని ఇంకా చాలేమ్మా,
ఒకసారి వినండి. ఆది కాండంలో దేవుడు ఏం చేశాడు? ఈ సృష్టిని సృష్టించాలని అనుకున్నాడు. మీరు చాలా విషయాలు గమనించినట్లయితే తిరుగుతున్నాయి, 9 గ్రహాలు తిరుగుతున్నాయి. అందులో ఒక చిన్న గ్రహం భూమి. అంటే భూమి చుట్టూ ఇంకా ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 8 గ్రహాలు ఉన్నాయి. ఆ 8 గ్రహాల గురించి ఇంతవరకు ఎవరికి సరైన నాలెడ్జీ కూడా లేదు. అంటే దేవుడి యొక్క తెలివితేటలు, దేవుడి యొక్క జ్ఞానం ఎటువంటిదంటే మనుషులకి అందదు. అందుకని ఇంతగా చిట్టుబాబు చెప్పాడు, నరమాతృని గుర్తించుకోవడానికి వాడు ఎపాటివాడు. దేవుని యొక్క సంకల్పంలో నరమాతృని గుర్తించుకోవడానికి నరుడు దేనికి పనికిరాడు. నా జ్ఞానం ఎంత? ఆఫ్టర్ ఆల్ నేను చేస్తున్నటువంటి పనిలో చిన్న పార్ట్. నీ జ్ఞానం అంతా చిన్న పార్ట్. పొద్దున లేసి వంటలు చేయడం అనేది చిన్న పార్ట్. కానీ దేవుడు ఈ లోకంలో అనేక నక్షత్రాలను సృష్టించాడు, అనేక గ్రహమండలాన్ని సృష్టించాడు. ఆ గ్రహమండలంలో ఒక గ్రహము మన భూమి. అటువంటి అద్భుతమైనటువంటి సృష్టికర్త భూమిని సృష్టించి భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశుల్ని, సమస్తమైనటువంటి జీవ సంపదని, నీటిని అన్ని సృష్టించిన తర్వాత ఆఖరికి అంటున్నాడు సమాప్తమాయను. అంటే అర్థమైంది, నేను ఏదైతే అనుకున్నానో భూమిని కలగాలని అన్నాడు, భూమి కలిగిపోయింది. భూమి మీద ఉన్నటువంటి జంతువులు కలగాలని అన్నారు, జంతువులు కలిగినాయి. భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు కలగాలని కోరుకున్నాడు, సమస్త జీవరాశులు అయిపోయినాయి. అదే ఇది భూమి సృష్టి మొదలుకొని భూమిలో ఉన్నటువంటి సమస్తము జరిగించడానికి ఎన్ని రోజులు పట్టింది దేవుడికి? 6 రోజులు పట్టింది. బైబిల్ ప్రకారం, గూఢార్థం ప్రకారం చూస్తే దేవుని దృష్టిలో ఒక దినము ఈక్వల్ 1000 సంవత్సరాలతో సమానము. ఒక దినము 1000 సంవత్సరాలతో సమానము. అంటే ఈ భూమిని, భూగ్రహాన్ని, దాంట్లో ఉన్నటువంటి జీవుల్ని, జీవరాశుల్ని ఏర్పాటు చేయడానికి దేవాది దేవునికి ఎన్ని రోజులు పట్టింది? 6 రోజులు పట్టింది. ఆ తర్వాత దేవుడు అంటున్నాడు సమాప్తమైంది. అంటే నేను చేయవలసింది ఏంటి? ఇదంతా చక్కటి అందమైనటువంటి భూమి చేయాలనుకున్నాను. ఆ అందమైన భూమిలో అనేక జీవరాశులు సృష్టించాలనుకున్నాను. ఆ జీవరాశుల మధ్యలో నా అందమైనటువంటి కుమారుణ్ణి నేను పెట్టాలనుకున్నాను. ఇప్పుడు మానవుడు ఎవరు? దేవుని యొక్క అత్యంత ప్రియమైనటువంటి కుమారుడు. దయచేసి గమనించండి, నేను చాలా గూఢార్థాలు చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి. మానవుడు అనేది దేవునికి అత్యంత ప్రియమైనటువంటి కుమారుడు. అందుకని ఆయన అంటాడు, నా యొక్క నాసికా రంధ్రాలు, నా యొక్క జీవవాయువుని వాడి నాసికా రంధ్రాలను ఊదనే, కానీ వీడు చేస్తున్నటువంటి క్రియలేంటి అని దేవుడు ఒకానొక చోట బైబిల్ గ్రంథంలో బాధపడుతూ అంటాడు. అంటే అర్థమేంటి? ఎంతో ప్రేమ ఉంటేనే కానీ మానవుడి మీదకి దేవుడు అంత ప్రేమను కురిపించలేదు. తర్వాత ఇక రెండో మాటగాడికి వస్తాను నేను, మధ్యలో దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, దయచేసి బోర్గా ఫీల్ అవ్వకండి. ఇక రెండో మాట దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి 6వ మాటలో దేవుడు ఈ భూలోకంలోనికి వచ్చాడు, మానవుల యొక్క రక్షణార్థమై అనేక శ్రమలు పడ్డాడు. దేవుని యొక్క సన్నిధి గురించి, దేవుని యొక్క రాజ్యవ్యాప్తి గురించి ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత లాస్ట్లో ఏమంటాడంటే, చనిపోయే ముందు దేవా, మళ్ళీ ఒకసారి చదవండమ్మా వాక్యాన్ని. యేసు ఆ సిరగ పుచ్చుకొని సమాప్తమైనది. ఏం సమాప్తమైంది? ఏం సమాప్తమైంది? మొదటి మాట ఏంటి? సమాప్తమైనది. ఏం సమాప్తమైంది? సృష్టి సమాప్తం. సృష్టి, దాని యొక్క జీవరాశులన్నీ సృష్టించాను, నాకు ఇచ్చిన పని సమాప్తమైందని ఎవరన్నారు? దేవాతి దేవుడు అన్నాడు సమాప్తమైందని. ఇప్పుడు రెండోసారి ఎవరు అంటున్నాడు? కుమారుడు అంటున్నాడు, నాకు ఇచ్చిన పని సమాప్తమైంది. ఏంటి నీకు ఇచ్చిన పని? ఏంటి దేవుడికి ఇచ్చిన పని? అంటే రావటం, మనుషుల్లాగానే ఈ భూలోకంలో తిరగటం, ఏది పెట్టింది తినటం, అది ఏదో 4 మంచి మాటలు చెప్పడం, వెళ్ళిపోవటం. దేవుడు చెప్పినటువంటి సమాప్తమైంది అనేది ఆ మాత్రం దేవుడికి తెలియదా సమాప్తమైందా? వారు ఆ సమాప్తమైంది ఏంటో చెప్పాలంటే ఇక 3వ మాట గురించి కూడా నేను చెప్తున్నాను. 3వసారి ప్రాముఖ్యమైనటువంటి మాట సమాప్తమాయేను. ఎప్పుడవుతుందో తెలుసా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నేను ఆల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడను కడపటి వాడను,
ఆదియు అంతమునై ఉన్నాను. ఒక నిమిషం, దేవుడు ఎవరు? ఆదియు అంటే ఆదియు అంటే ఏంటి? ఈ యొక్క సృష్టి జరిగేటప్పుడు ఉన్నటువంటి ఆయన దేవుడు. నేనే ఆదియు. మరలా ఎప్పుడు అంటున్నాడు? అంతమును నేనే. అంటే మధ్యలో జరుగుతున్నటువంటి ఈ నాటకం ఏదైతే ఉందో, ఈ నాటకానికి కావలసినటువంటి ఈ యొక్క, చూడండి అమ్మా ప్లీజ్ ఒకసారి వినండి. ఈ క్రియల్లో ఆఖరికి తుడముట్టించేటప్పుడు కూడా దేవుడు అంటున్నాడు సమాస్తం అవుతుంది. ఇంక అవ్వలేదు, సమాస్తం అవుతుంది. ఆ సమాస్తం అయ్యే టైంకి వచ్చేటప్పటికి దేవుడు ఏదైతే 6 రోజులు కష్టపడి ఈ భూలోకంలో సృష్టించినటువంటి యావత్ సృష్టి ఉందో ఆ సృష్టి అంతా కూడా నశించిపోయే రోజు వస్తుంది. ఆ రోజు వచ్చిన రోజున దేవుడు చేయవలసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది ఒకసారి సమాప్తమైంది, రెండోసారి సమాప్తమైంది, మూడోసారి కూడా సమాప్తం కాబోతుంది. ఇప్పుడు మధ్యలో దేవుడు అనేటువంటి సమాప్తం అనేటువంటి ఏదైతే మాట చెప్పాడో ఆ మాట గురించి ఒక 2 చిన్న చిన్న మాటల కింద చెప్పుకుందాం. ఇప్పుడు దేవుడు 6వ మాట కింద సమాప్తమాయను అని చెప్పాడు. సమాప్తమాయను అని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే, దేవుడు ఈ లోకంలో రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? మానవ యొక్క రక్షణ. మానవుడికి రక్షణ ఎట్లా వస్తుంది? మానవుడికి రక్షణ ఎట్లా వస్తుంది అనంటే, మానవుడు దేనికోసం రక్షణ పొందాలి? అసలు రక్షణ ఎందుకు అవసరం? రక్షణ దేనికోసం వస్తుంది? ఎందుకు కావాలి రక్షణ అంటే, ప్రతి మానవుడు కూడా కొంతకాలమే ఈ లోకంలో జీవిస్తాడు. ఆదామును విషయాన్ని మనం చూసినట్లయితే, ఆదాముని దేవుడు సృజించినప్పుడు దేవుడు శాశ్వతంగా ఆదాముకి భూమండలాన్ని ఇచ్చేద్దామని చూశాడు. ఇచ్చేద్దామని చూసి ఎంతో సంతోషం కొద్దే ఆదామును తయారు చేసి ఆదాముతో గడిపేవాడు. కానీ ఆదాము ఏం చేశాడంటే, కొన్ని రకాలైనటువంటి దేవుని యొక్క మాటను ఏం చేశాడు? తృణీకరించాడు. తృణీకరించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే భయపడ్డాడు. ఆదాము ఒంటరిగా ఉంటే ఏదైనా పొరపాటు జరిగే అవకాశం ఉంది, కాబట్టి ఆదాముకి ఒంటరిగా ఉండడానికి నాకు ఇష్టం లేదు. ఆదాముని ఏదో ప్రేరేపణ జరుగుతుంది, ఆ ప్రేరేపణ ఏంటనేది తెలుసుకోవడం కోసం దేవుడు తెలుసు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆదామును ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి ఒక దాని తోడిని తయారు చేశాడు. తోడుని తయారు చేసినప్పుడు ఏం చేసింది తోడు? వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా గడుపుతున్నారు, ఆనందంగా గడుపుతున్నారు. మధ్యలో ఒక దుర్మార్గుడు దుష్టుడు వచ్చి వాళ్ళ మధ్యలో ఏం చేశాడు? చిచ్చు పెట్టాడు. ఏం చిచ్చు పెట్టాడు? తినొద్దన్నటువంటి ఫలాన్ని దేవుడు వాళ్ళకి తినిపించాడు. ఆ ఫలం తినగానే ఏమైంది? వాళ్ళకి ఏం జరిగింది? మరణం వచ్చేసింది. ఆ ఫలం తినగానే ఏమొచ్చింది? మరణం వచ్చేసింది. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? తన బిడ్డని ఎవరైనా చంపుకోవాలని కోరుకుంటాడా? ఎవడు ఎంత దుర్మార్గుడైనటువంటి తల్లిదండ్రులైనా సరే తన పిల్లలు చనిపోవాలని కానీ తన పిల్లలు చనిపోవాలని కోరుకోరు. అలాగే దేవుడు కూడా ఏం చేశాడంటే తన బిడ్డైనటువంటి మానవుణ్ణి చనిపోవడానికి కోరుకోలే. కాబట్టి వీటిని ఎలా రక్షించాలి, ఏ విధంగా మరలా నా దగ్గరికి తీర్చుకోవాలి అనేటువంటి విధానంలో దేవుడు ఆలోచించాడు. ఆలోచించినప్పుడు మానవుడికి దేవునికి మధ్యలో వచ్చినటువంటి బంధకం ఏంటి? మానవుడికి దేవుడికి మధ్యలో వచ్చిన బంధకం ఏంటి? పాపం. ఈ పాపం ఎక్కడి నుంచి జరుగుతుంది, అసలు పాపం అనేది ఎలా జరుగుతుంది అనేది దేవుడి యొక్క విశ్లేషణలో తెలుసుకున్నాడు. దాని ముందు ఏం జరిగిందంటే, మానవుడు భూమిలోకంలోకి వచ్చాడు. సైన్స్ పరంగా కొంచెం మీకు తెలియనటువంటి విషయాలు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. సైన్స్ పరంగా ఈ భూమి ఇప్పటికి 3 సార్లు కంప్లీట్గా జలమయం అయిపోయింది. నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే మొదటిసారిగా భూమి ఏం చేయబడి ఉంది? నిరాకారంగా ఉంది. భూమి అంతయు జలము చేత నింపబడి ఉంది. అలాగ 3 సార్లు జరిగింది ఇప్పుడు భూమి. సైన్సే చెప్తుంది. మొదటిసారి భూమి దేవుడు ఏం చేస్తాడంటే జలములను వేరుకమ్మని ఆజ్ఞాపించగానే జలములన్నీ కూడా వేరైపోయి భూమి చక్కగా ఏర్పడింది. సరే మంచిది, అక్కడితో అయిపోయింది. రెండోసారి ఎప్పుడు జరిగింది? కాదు. అంతకుముందు నోవాహ్ అనేది 3వసారి జరిగింది. రెండోసారి ఏం జరిగిందంటే కార్బోనిఫరస్ యుగంలో జరిగింది. కార్బోనిఫరస్ అనేటువంటి ఒక యుగం ఉంది, అది సైన్స్ స్టూడెంట్స్కి అర్థమవుతుంది. ఆ కార్బోనిఫరస్ యుగంలో భూమి అంతా మరలా ఒకసారి
జలము చేత నింపబడిపోయి ఉంది. అప్పుడు ఉన్నటువంటి జీవరాశులైనటువంటి జురాసిక్ కాలంలో ఉన్నటువంటి జీవరాశులు డైనోసార్స్, ఈ చేపలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రాజ్యం అంతా కూడా అంతరించబడిపోయింది. అక్కడ కూడా ఓకే, కొంతవరకు జరిగింది. ఇక మూడోసారి వచ్చేటప్పటికి, మూడోసారి ఎప్పుడు జరిగిందంటే నోవాహు కాలంలో భూమి అంతా కూడా జలమయం అయిపోయింది. అర్థమవుతుందండి? ఈ జలమైనప్పుడల్లా కూడా జరిగినటువంటి విషయం ఏంటంటే, మొదటిసారి జలము ఉన్నప్పుడు మంచిదని దేవుడు గ్రహించాడు. ఆ తర్వాత దాని మీదకి మానవుడి యొక్క జన్మని తీసుకురావడానికి ప్రయత్నించాడు. రెండోసారి జలమయడానికి దేవుడే ప్రేరేపించాడు. ఎందుకనంటే అప్పుడు ఉన్నటువంటి జంతువుల యొక్క విపరీతమైనటువంటి లక్షణాల వల్ల, విపరీతమైనటువంటి బుద్ధి వల్ల ఆ జంతువులన్నింటినీ దేవుడు సంహరించాడు. ఇక మూడోసారి జలమయం అవడానికి ప్రధాన కారణం ఏంటంటే, అప్పటికి మానవుడు చాలా అభివృద్ధి చెంది ఉన్నాడు ఈ యొక్క లోకంలో. కానీ దేవుడు ఎందుకు మూడోసారి జలమయమని ఆజ్ఞాపించాడు? మానవుని యొక్క విపరీతమైనటువంటి బుద్ధి వల్ల. అదొకగా మానవుని యొక్క విపరీతమైన బుద్ధి వల్ల దేవుడు ఏం చేశాడంటే మూడోసారి ఈ భూమిని జలమయమైపోమని ఆజ్ఞాపించాడు. అప్పుడు భూమి మూడోసారి జలమయమైపోయినప్పుడు ఒక నోవాహు కుటుంబం మాత్రమే భూమి మీద మిగిలినట్టుగా మనం చరిత్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అయితే మరి మానవుడికి దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటి? ఈ భూమిని ఏలుకో అన్నాడు. ఎవరితో అన్నాడు? తన ఆది కుమారుడు అనేటువంటి ఆదాముతో దేవుడు ఏమిచ్చాడు వాగ్దానం? ఈ భూమిని నువ్వు పాలించుకో అన్నాడు. కానీ భూమిని పాలిస్తున్నటువంటి పరిస్థితులకు వచ్చేటప్పటికి భూమి మీద పాలిస్తున్నటువంటి శక్తులు చాలా ఉన్నాయి. ఆ శక్తులన్నీ కూడా మన బైబిల్కి అవుట్ ఆఫ్ బైబిల్ వెళ్ళినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో పనిచేస్తున్నటువంటి ఒక అచ్చోడి దేవతలు దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఆ దేవతల్ని ఈ యొక్క దేవుడు ఏం చేశాడంటే బయటికి నెట్టివేయబడ్డాడు. ఆ దేవతలన్నీ కూడా ఆ యొక్క విశ్వంలో తిరుగుతూ అప్పుడే కొత్తగా ఏర్పడినటువంటి ఈ భూలోకాన్ని చూసి వచ్చి మన దరిద్రం కొద్ది ఈ భూమి మీద పడ్డాయి ఆ దేవతలన్నీ. అందుకనే ఒక అచ్చోడి ఈక్వల్ 3,33,33,332 దేవతలు ఈక్వల్ ఒక అచ్చోడి సైన్యంతో సమానం. దేవుడి దగ్గర ఇటువంటి అచ్చోడీల సైన్యం 7 అచ్చోడీల సైన్యం ఉంది. ఆల్రెడీ ఒక అచ్చోడి సైన్యం భూలోకంలో ఉంది. రేపొద్దున అంత్య దినాల్లో ఎవరైతే దేవుని చేత నెట్టబడినటువంటి ఈ యొక్క అచ్చోడి సైన్యం ఉన్నారో వారికి దేవతల మధ్య ఒక భయంకరమైనటువంటి యుద్ధం జరగబోతుంది. ఎప్పుడిది? మూడోసారి సమాప్తమైన తర్వాత అప్పుడు యుద్ధం స్టార్ట్ అవబోతుంది. ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేసేది ఎవరో తెలుసా? ఒకటి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు, అదేవిధంగా దేవుని వ్యతిరేకించినటువంటి బిడ్డలు కూడా. ఎందుకని దేవుని వ్యతిరేకించిన వాళ్ళు, దేవుని ఇష్టపడ్డ వాళ్ళు బిడ్డలు? ఎందుకంటే దేవుడు యాక్చువల్గా ఎవరిని సృష్టించాడు? మానవుని సృష్టించాడు. మానవుడు ఏం చేశాడు? లేనిపోని ప్రభువులకు లొంగి, అది ఎవరి ద్వారా జరిగింది అనేది మనకు అనవసరం, దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. కాబట్టి అటువంటి సైన్యంతో తొందరలోనే మనకి ఒక యుద్ధం జరగబోతుంది. ఇటువంటి యుద్ధాన్ని నివారించడం కోసం దేవుడు ఏం చేశాడు? అనేక సార్లు భూమి మీద కరువు, కాటకాలు, ఈ యొక్క వినండి, అదేవిధంగా ఈ యొక్క సృష్టిని నాశనం చేయడం అనేది జరిగినప్పుడు దేవాతి దేవుడికి ఒక ఆలోచన వచ్చింది. అసలు నా చేతులతో ఏర్పాటు చేసినటువంటి సృష్టి నేనే ఎందుకు డిస్ట్రాయ్ చేయాలి, నేనే దీన్ని ఎందుకు నాశనం చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని అప్పుడు ఏం చేశాడంటే దేవుడు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోని ఆయన అని చెప్పి ప్రభు అయిన తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసు ప్రభు గారిని పంపించాడు. అంతకుముందు కూడా వచ్చారు దేవదూతలు, అంతకుముందు కూడా చాలామంది దేవుని యొక్క శిష్యులు వచ్చారు. యోహాను గారు కావచ్చు, దానియేలు కావచ్చు, సమూయేలు కావచ్చు, అనేక మంది దేవుని యొక్క దూతలు ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి అర్థం కాలే. వాళ్ళ జ్ఞానానికి ఈ లోకంలో జరుగుతున్నటువంటి పాపం ఏంటో అర్థం కానప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే చివరికి దేవుని యొక్క అద్వితీయ కుమారుణ్ణి ఏం జరుగుతుందో తెలుసుకోమని చెప్పి పరలోక దేవుడు ఈ భూలోకంలోకి పంపించాడు. ఆయన వచ్చి ఈ లోకంలో ఏం జరుగుతుందో అనే విషయాలు తెలుసుకున్నాడు. ఈ లోకంలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి పాపాలు ఏంటంటే లోభము, మదము, మత్సరము, కామము, క్రోధము. ఈ విధంగా చూసినట్లయితే మానవుడు ఇటువంటి ఆలోచన విధానాలతోటి అనేక రకాలైనటువంటి పాపాల చేత బంధించబడిపోయి ఉన్నాడు. ఈ పాపాలే. కానీ దేవుని దగ్గరికి మనిషి చేరాలంటే ఏముండాలి?
పరిశుద్ధత ఉండాలి. వింటున్నారా నేను చెప్పేది? అర్థమవుతుందమ్మా? దేవుని దగ్గరికి మనిషి చేరాలంటే ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధ స్థలంలో నిలబడాలంటే మనిషి కూడా పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధత అనేది ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? ఒక మనిషి కానీ ఒక వ్యక్తి కానీ తను చేసినటువంటి పాపాలు తొలగించుకోవాలంటే పాత నిబంధన గ్రంథం ప్రకారం చూసినట్లయితే రక్త ప్రోక్షణం పాప విమోచనం అని రాసింది. అంటే అర్థమైంది, రక్తాన్ని చిందించినట్లయితే పాపం అనేది తొలగిపోతుందని చెప్పి బైబిల్ గ్రంథంలోనే రాసింది పాత నిబంధన గ్రంథం ప్రకారం. కానీ మానవుడు నేను ఒక పాపం చేశాను, మళ్ళా వెళ్ళి చిట్టి చెప్పాడు, పాపం చేసి ఒక కోళ్ళను కోసేస్తే సరిపోయింది, పాపం అక్కడితో అయిపోయింది. మళ్ళీ రెండో రోజున పాపం చేశాను, ఒక మేకను కోసాను. మూడో రోజున పాపం చేశాను, ఒక పొట్టేలను కోసాను. నాలుగో రోజు పాపం చేశాను, ఇంకోదాన్ని కోసాను. ఎన్నిసార్లు పాపం చేస్తాను? ఎన్నిసార్లు పాపాన్ని ఇచ్చేయాలి? మనిషి చేస్తున్నటువంటి పాపాలకి అద్దు లేకుండా పోయింది. ఉదాహరణకి ఈ రోజు మనం గమనించినట్లయితే ఈ రోజు కూడా మనం ఎంతో పాపంలో ఉన్నాం. అసలు ఏంటి, ఈ లోకంలో మన జీవితం శాశ్వతం కాదన్న సంగతి అందరికీ తెలుసు. కానీ మనం చేస్తున్న పని ఏంటి? మన కోసం, మన పిల్లల కోసం, మన యొక్క కుటుంబం కోసం వెంపర్లాడిపోతున్నాం, చేయకూడని పనులు చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు దేవుడికి ఏం చేయాలి? మనం దేవుడికి దశమ భాగం ఇవ్వాలి. దశమ భాగం అంటే నీలో పడినటువంటి ఆస్తి, ఐశ్వర్యం, నువ్వు సంపాదిస్తున్నటువంటి డబ్బు, ధనం, ఇవా ఏంటి? దశమ భాగం అంటే నీకున్నటువంటి అత్యంత విలువైనటువంటి దాన్ని దశమ భాగం అంటారు. ఏంటి నీకున్నటువంటి అత్యంత విలువైనది? సమయం. 2 ఆత్మ. ఆత్మ ఇస్తున్నారా దేవుడికి? మనం పైకి బైబిల్ చదువుతున్నాం, లోపల ఆత్మలో ఏముంటాయి? ఈరోజు ఏ కూర ఉండారో, ఏ మంది ఉన్నామో, మధ్యాహ్నం ఏ కూర ఉండదు, ఇప్పుడు ఇంకా టిఫిన్ తెచ్చారా తేలేదా, పచ్చడి ఉందా లేదా, దాంట్లో నాకు కారం సరిపోయిందా లేదా, ఇదే ఆలోచనలు మనకి. ఎక్కడిస్తున్నాం మన ఆత్మ? మన సమయాన్ని ఎక్కడిస్తున్నాం? 10% సమయాన్ని ఇస్తున్నారా మనం? మీరే కాదు, నేను కూడా ఇవ్వలేకపోతున్నాను సమయాన్ని. ఎంతసేపు నా ఆఫీసు, నా పని, నా పిల్లలు, నా భార్య, నా పిల్లలు, అదేవిధంగా నా సంపాదన, ఇదే ఆలోచనతో ఉన్నాం. కానీ మనం దేవుడికి 10% మనం ఇవ్వగలుగుతున్నామా? నీ జీవించే కాలంలో 10% దేవుడికి ఇస్తున్నావా? ప్రతిరోజు 10 నిమిషాలు ప్రార్థన చేస్తున్నావా? రోజుకి 24 గంటలు. 10% అంటే ఎంత? 2.5 గంటలు. 2.5 గంటలు ప్రార్థన చేస్తున్నావా దేవుడి కోసం? మరి దేవుడికి ఎలా దగ్గర అవుతాం మనం? ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా మన సంపాదన కూడా ఎందుకు ఇవ్వాలంటే దేవుడికి అపోస్తుల సంఘం మనం చూసినట్లయితే అప్పట్లో క్రిస్టియన్స్ అన్నా, క్రిస్టియన్ బిడ్డలన్నా వెతికి చంపేసేవారు. ఆ యొక్క సంఘాన్ని పోషించడం కోసం దాన్ని ఉన్నవారు దాన్ని కలిగినటువంటి దాంట్లో 10% తీసుకొచ్చి సంఘంలో ఉన్నటువంటి బిడ్డల పోషణ నిమిత్తము, సంఘ కాపుర నిమిత్తము 10% ఇవ్వమని అప్పుడు మనకి అపోస్తులైనటువంటి బిడ్డలు, అపోస్తులు తెలియజేశారు. దానికోసమే. కానీ నిజానికి నువ్వు ఇవ్వాల్సింది ఏంటి? నీ ఆత్మని ఇవ్వాలి దేవునికి, నీ సమయాన్ని ఇవ్వాలి దేవునికి. నీ సమయాన్ని ఇవ్వకుండా 24 గంటలు మనం వేరు పనులు చేస్తుంటే దేవుడికి ఎట్లా దగ్గర అవుతావు మనం? దయచేసి ఈ విషయాన్ని ఆలోచించండి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడైనటువంటి అద్వితీయ కుమారుని ఎక్కడ పాపం జరుగుతుందో తెలుసుకోమని పంపిస్తే అప్పటికి ఈ భూలోకం అంతా ఎలా ఉందో తెలుసా? పాపము చేత నిండిపోయి ఉంది. ఏ పాపము చేత నిండిపోయి ఉంది? కామము, క్రోధము, మదము, మత్సరము, లోభము, ఇటువంటి పాపాల చేత నిండిపోయి ఉంది. తల్లి పిల్లి పెట్టి సంబంధం లేదు, తండ్రి కూతురి సంబంధం లేదు, అన్నదమ్ముల సంబంధం లేదు, అక్క చెల్లెల సంబంధం లేదు. ఎవరికి మట్టికి వాళ్ళు, ఎవరికి తెలిసినటువంటి పాపంలో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తన అద్వితీయ కుమారుణ్ణి మానవ రక్షణార్థమై భూలోకంలోకి పంపించగా దేవుడు గమనించిన విషయం ఏంటంటే ఈ పాపాలన్నీ వాళ్ళు తెలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు అసలు వేరే ట్రాష్లో ఉన్నారు. ఇంకో విషయం తెలుసండి మీకు, ఈరోజు కూడా మనం వేరే ఆలోచనలోనే ఉన్నాం. అంటే ఈ ఆలోచనకి మూల కారణం ఎవరంటే సాతాను అనేటువంటి వ్యక్తి మన యొక్క ఆలోచన విధానంలో కానీ మన నడవడికల్లో కానీ అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చి మనల్ని ఇది చేసేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే దేవుడి యొక్క సంకల్పం ప్రకారం తన అద్వితీయ కుమారుని పంపించి ఈ లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకోమన్నప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, తండ్రి
అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదయ్యా. అసలు ఏంటి ఫైనల్గా చేరుకోవాల్సింది ఎక్కడికి? మనం తండ్రి దగ్గర చేరుకోవాలి. అందుకని దేవుడు అంటాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి. ఇక కానీ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ మన నివాసం కోసం, మన ఇల్లు కట్టుకోవడం కోసం, మన సంపాదన సంపాదించుకోవడం కోసం వెంపర్లాడిపోతున్నాం. కానీ చివరికి మనం చేరవలసింది ఎక్కడికి? తండ్రి దగ్గర చేరాలి. అందుకని యేసు ప్రభు గారు అంటున్నారు, నా తండ్రి ఇంత అనేక నివాసములు ఉన్నవి, లేని ఎడల నేను మరలా వచ్చి మీకు చెప్తాను, అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అప్పటి వరకు జాగ్రత్తగా వినండి రా బాబు, జాగ్రత్తగా ఉండండి. ఉండి తండ్రి యొక్క చెప్పిన మాటలు, తండ్రి సిద్ధాంతానుపరంగా నడుచుకోండి అని దేవుడు చెప్తుంటే మనం అదేం పట్టించుకోకుండా మన ఇష్టానుసారంగా మనం కోరినట్టుగా మనం నడుస్తున్నాం. ఇంకా దేవుడు ఇచ్చినటువంటి మొదటి మాట చూసినట్లయితే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక దయచేసి వీరిని క్షమించండి అని చెప్పన్నాడు. అంటే అర్థమైంది, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళంతా అమాయకులు, కాబట్టి దయచేసి వీళ్ళని క్షమించు ప్రభువా అనేటువంటి క్షమాగుణాన్ని ఫస్ట్ చనిపోతూ కూడా దేవుడు పరలోక రాజ్యంలో ఉన్నటువంటి తండ్రిని, తండ్రి వీళ్ళకి అమాయకులు ప్రభువా, వీళ్ళు సంపొద్దు ప్రభువా, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. ఈ తెలివితేటలంతా కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? దుష్టుడైనటువంటి సైతాను వీళ్ళని ప్రేరేపిస్తాడని పలికినటువంటి మొదటి మాట అర్థం. ఇక రెండో మాట విషయం వచ్చేటప్పటికి ఒకసారి చూడండి అమ్మా. రెండో మాట ఏంటి చూడండి. అందుకైనా వానితో కూడా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయంగా నీతో చెప్తున్నాను నేను. చూడండి, ఇప్పుడు రెండో మాట విషయానికి వచ్చేటప్పటికి, ఆల్రెడీ నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పేశాడు దేవుడు ఆ దొంగతోటి. ఎందుకని దొంగతో చెప్పాడు? ఆ దొంగ ఏం చేశాడు? ఈ లోకంలో ఏమీ లేదు నాయనా, అంత శూన్యము, మనం ఎంత సంపాదించినా ఏం చేసినా అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, కాబట్టి మనం చెప్పడానికి కూడా ఏమీ లేదు, చేయడానికి కూడా ఏమీ లేదని క్షమాపణ పొందాడు. తండ్రి, నేను చేసిందంత పాపం, నేను చేసిందంత ఇది, కాబట్టి నన్ను క్షమించి నీ దగ్గర తీర్చుకుంటావా ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు అంత బాధల్లో కూడా తనకు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి? ఈ లోకంలోకి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి? దేవుడు నశించిపోతున్నటువంటి ఆత్మలను వెదకి రక్షించడం కోసం వచ్చాడు. కాబట్టి అప్పుడు వెంటనే ఆయనకు ఆత్మ స్పాట్లో రక్షణ చేశాడు. స్పాట్లోనే అప్పటికప్పుడు ఆయన రక్షణలోకి తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి నీవు కూడా నాతో పరదేశంలో ఉంటావని చెప్పాడు. ఇక మూడో మాటకు వచ్చేటప్పటికి, నేను క్లుప్తంగా ఇంకొక మాట చెప్తాను. ఇక మూడో మాటకు వచ్చేటప్పటికి ఏదమ్మా చూడండి, మూడో మాటలో అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తన ఇహలోకపు తల్లి అయినటువంటి మరియం తల్లి గారిని యోహాను గారికి అప్పగించాడు. దీనికి యోహాను గారికి ఎందుకు అప్పగించవలసి వచ్చిందంటే, ఈ లోకంలో బ్రతకాలంటే ప్రతి మానవుడికి అవసరం ఏంటి? తోడు అవసరం. అది భర్త తోడు కానీ బిడ్డల తోడు కానీ అవసరం. అది ఎప్పుడైతే తన తల్లిని తను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడో, తన తల్లి ఒంటరి అయిపోతుందన్న సంగతి తనకు తెలుసు. తనకి మానసికంగా తను కృంగిపోతుందన్న సంగతి తెలుసు. కాబట్టి ఒక కొడుకుగా నేను ఎలాగో ఉండట్లేదు, కాబట్టి ఇదిగో నీ కుమారుడు, ఈ కుమారుడు నిన్ను ఈ లోకంకు సంబంధించినటువంటి బతుకు కానీ ఈ లోకం సంబంధించినటువంటి ధైర్యం కానీ నీకు ఇస్తాడు. కాబట్టి ఈ కుమారుణ్ణే ఇక్కడి నుంచి నువ్వు కుమారుడి కింద నువ్వు ఊహించుకొని చెప్పన్నాడు. దీనికి ఇంకా కొంచెం మనం ఇంకా కొద్దిగా డీప్గా వెళ్ళినట్లయితే మన బిడ్డ కూడా చాలా మంది చెప్పారు. లడ్డు గారు చెప్పింది చాలా చక్కటి ఉపదేశం చెప్పింది. ఆ విధంగా మనం చూసినట్లయితే ఆ పిల్లలు కూడా చక్కగా చెప్తూ జరిగింది. ఇక మనం చూసినట్లయితే ఇంకా అనేక మాటలు ఉన్నవి. అనేక మాటలు కూడా మనం చెప్పుకుంటూ పోతే ఇది సమయం కాదు, మనకు ఉన్నటువంటి సమయం చాలా తక్కువ ఉంది. కాబట్టి నేను చాలా కొద్దిగానే ముగిస్తున్నాను. ఇంకా నా తర్వాత కూడా నా డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన కూడా అవకాశం ఇవ్వాలి. ఇక లాస్ట్కి వస్తే నేను చెప్పేది ఏంటంటే, ఆయన ఆఖరికి తన రక్తంలో ఉన్నటువంటి ప్రతి రక్త బిందుని చివరిగా చిందుస్తూ ఆఖరికి ఏదైతే పాప విమోచనం రక్త ప్రోక్షణం అనేటువంటి ఆ మాట పలికాడో, తన రక్తాన్ని అంతా కూడా పిల్లల కోసం, పిల్లలైనటువంటి మన కోసం ఖర్చు పెట్టి నేటితో సమాప్తమాయను అన్నాడు. ఏంటి సమాప్తమైందంటే, ఆయన అన్న సమాప్తం అనేది నేను వచ్చిన పని సమాప్తమైందని కాదు, మరణపు ముళ్ళును విరిసేశాడు ఆయన. అర్థమైందా? మరణపు ముళ్ళును విరిసేశాడు. ఎవరి దగ్గర ఉంది మరణపు ముళ్ళు? అంతవరకు
ఈ లోకంలో ఉన్నటువంటి 3,33,33,333 మంది దేవతల దగ్గర కూడా మరణపు ముళ్ళు ఉంది ఎప్పటిదాకా. అప్పుడు దాకా ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, నాకు నచ్చని దేవత ఎవరు బయటకు వచ్చి నువ్వు చచ్చిపోవడమే నేను. కానీ ఆఖరికి దేవుడు సమాప్తమైందని అదృష్టం ఏంటంటే, నేను వచ్చిన పని ఏంటి, ఆ మరణపు ముళ్ళను విరవడానికి వచ్చాను, నేను విరిసేశాను. దేని ద్వారా విరవగలిగాను నేను మరణపు ముళ్ళని? రక్త ప్రోక్షణం ద్వారా విడవగలిగాను. పరిశుద్ధుని యొక్క రక్తము చేత మాత్రమే ఒక మరణము గెలుస్తుంది కాబట్టి, మరణాన్ని గెలవగలుగుతుంది కాబట్టి, ఆ మరణపు ముళ్ళు నేను విరిచేశాను కాబట్టి నేను వచ్చిన పని సమాప్తమైనది. కాబట్టి ఇక్కడి నుంచి మానవుడు ఈ యొక్క లోక దేవతల వల్ల చనిపోడు, మానవుడు దేవుని యొక్క చిత్తం ద్వారానే చనిపోతాడు. కాబట్టి మానవుడు చనిపోయిన తర్వాత నా దగ్గరికి రావాలంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప మరి ఎవడును తండ్రి వద్దకు రాలేడు. అంతకుముందు ఏం జరిగింది, మనిషి చనిపోతే డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళేవారు, తను చేసుకున్న పాపపుణ్యాల గురించి దేవునితో వాదోపవాదాలు జరిగేవి. కానీ ఇప్పుడు అలా లేదు. దేవుడు ఏం చేశాడంటే సమస్తమైనటువంటి అధికారాన్ని తన కుమారుడైనటువంటి యేసుప్రభు గారికి అప్పగించారు. కాబట్టి ఆయన ద్వారా తప్ప మరి ఎవడును కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేడు, ప్రవేశింపనివ్వడు. ఆయన వచ్చినటువంటి ప్రధాన ఉద్దేశము మరణపు ముళ్ళును విడవగొట్టాలి. కాబట్టి ఆయన వచ్చినటువంటి ప్రధాన ఉద్దేశం నెరవేరింది, మరణపు ముళ్ళు విడవబడింది, అది విరిసేయబడింది. కాబట్టి మనందరికీ రక్షణ వచ్చింది. ఈ శుభ శుక్రవారం అని ఈరోజు ఎందుకు మనం అంటామంటే, ఈరోజు శుభం జరిగింది మానవ యొక్క జీవితంలో. మానవుడు చేసినటువంటి పాపాలు దేవుడి యొక్క రక్తము చేత కడగబడి, పాపం అంతా కూడా దేవునిలో కడగబడిపోయింది. కాబట్టి దీన్ని మనం శుభ శుక్రవారం అని మనం చెప్పుకుంటున్నాం. అందుకనే దేవుడు బైబిల్లో కూడా చెప్పాడు, ఒక వ్యక్తి మరణ దినము జన్మదినము కంటే గొప్పది. ఎందుకని మరణ దినము జన్మదినం కంటే గొప్పది అన్నాడు? ఎందుకనంటే మరణము జన్మించిన రోజున పాపలోకంలోకి వస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మ దగ్గర నుంచి పాపలోకంలోకి వచ్చి, ఈ పాపలోకంలో తను బ్రతకడం కోసం అనేక మందిని ఇబ్బంది పెట్టి, తను యొక్క అనేక రకరకాలైనటువంటి బాధల చేత బాధపడుతూ, జీవనోపాధి కొరకు అనేక మందితో ఆధారపడుతూ, తిట్లు తింటూ, దెబ్బలు తింటూ చివరికి మనం బ్రతుకుతాం. బ్రతికేసిన రోజున మనం చేసింది పాపమైన పుణ్యమైన చనిపోయే రోజున మన ఆత్మ ఏం జరుగుతుందంటే సంతోషంగా దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. కాబట్టి దేవుడు బైబిల్లో వాక్యం చెప్పాడు, ఒకడి యొక్క జనన దినము కంటే మరణ దినము చాలా శ్రేష్టమైనది. నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో మరలా అక్కడికే వెళ్ళిపోతున్నావు. కాబట్టి నీ మరణము చాలా గొప్పదన్నారు. ఆ మరణం గొప్పది ఎప్పటి నుంచి అయిందో తెలుసా? ఈ శుభ శుక్రవారం నుంచే గొప్పదైంది. అంతకుముందు మరణిస్తే నిశ్చయముగా అతను ఎక్కడికి వెళ్ళేవాడు? దేవుని సన్నిధికి వెళ్ళి తన పాపము పుణ్యము చేత బేరీజు వేయబడి, పాపం చేస్తే నిశ్చయంగా నరకానికి వెళ్ళేవాడు, పుణ్యం చేస్తే దేవుడి యొక్క సన్నిధిలో ఉండేవాడు. కానీ శుభ శుక్రవారం దగ్గర నుంచి దేవుడు తన యొక్క రక్తము చేత మనందరికీ కొనుక్కున్నాడు. కాబట్టి ఆ రోజు నుంచి మానవుడికి నరకం అనేటువంటి మాట లేదు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క తీర్పు దినమున వారు చేసినటువంటి పనుల నిమిత్తము కొంత పనిష్మెంట్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. కాబట్టి ఆ భయాన్ని ఆ దృష్టిలో పెట్టుకుని దేవుడు మన కొరకు ఈ యొక్క త్యాగాన్ని చేశాడు. కాబట్టి ఆయన స్మరించుకుంటూ, ఆయనే దేవుడే చెప్పినటువంటి మాట, నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నాడనక అన్నాడు. కాబట్టి ఆయన ద్వారానే మార్గాన్ని ఎదుర్కొంటూ జీవంతో బతుకుతూ చివరికి మనం ఏం చేయాలి? మోక్ష మార్గానికి చేరుకోవాలి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి భద్రపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థనతో ముగించుకున్నాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తివంతుడు గొప్ప దేవ, మాతో మాట్లాడినందుకు పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు ప్రభా. మా మాటల్లో విస్తారమైనటువంటి మాటల్లో దోషాలు ఉంటాయి అన్నటువంటి గొప్ప దేవ, మేము విస్తారంగా మాట్లాడి ఉండి ప్రభా మా మాటల్లో దోషాలు ఏమైనా దొరికినట్లయితే నీ పరిశుద్ధ స్థలంలో నుంచున్నటువంటి మేము ప్రభా దానికి శిక్షార్హం ప్రభా. దయచేసి ఆ మాటలను మీరు శిక్షించొద్దు ప్రభా. అది మాటలను క్షమించండి. మంచి మాటలను ప్రభా బిడ్డల యొక్క మనసుల్లో ఉండి
నీ మార్గంలో నడుచుకునేటువంటి భాగ్యాన్ని, శక్తిని మాకును మా కుటుంబాలకు దయచేయండి. నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లివని దీవింపజేయమని, ఆశీర్వదింపజేయమని ప్రభు యేసుక్రీస్తు నామమున మిక్కిలి కోరి ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం పరలోక పరమ తండ్రి. ఆమేన్.